కోటంట కోటి. సార్, నా చేయి మీద శివుని బొమ్మ ఉందని గీనకెట్లా తెలుసు? మహాప్రాణదీపం శివం శివం ఓంకార రూపం శివం. అరుణ్, సార్ 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 మీకేం కాలేదు సార్? ఏం కాలేదు సార్? అరే పర్షాన్ కాకుర్రి సార్, గీ నీళ్ళు తాగండి. మీకేం అవ్వలేదు. అరుణ్ అరుణ్, నీ కిడ్నీ బాగానే ఉంది. చూసుకో చూసుకో చూసుకో, నువ్వే చూసుకో. రిలాక్స్ రిలాక్స్, ఏం కాలేదుగా. రిలాక్స్. గుడ్ మార్నింగ్. హలో సార్, నీకేం కాలేదు సార్. నువ్వు చాలా అదృష్టవంతుడివి. గీ డాక్టర్ని 2 కిడ్నీలు తీసేసుకుందాం అనుకున్నాడు సార్. మాకు కూడా 2 లక్షలు వచ్చేటి సార్. అయినా సార్, రాత్రి మీరు ₹1 కోటి అని గన్ని సార్లు అన్నారేం సార్? అసలు ఆ ₹1 ముచ్చటేంటిది? నా చేయి మీద శివుడు బొమ్మ ఉన్నట్లు మీకెట్లా తెలుసు సార్? నువ్వు ఎక్కువగా చీరలు కడుతుంటావు, జుట్టు నల్లగా ఉంటుంది. ఒక చేతికి 3 గాజులు, ఒక చేతికి 2 గాజులు వేసుకుంటావు. కరెక్టేనా మురళి? ఏంటి మురళి, నీ ఆటో వెనకాల ఐశ్వర్య ఫోటో పెట్టుకునేంత పెద్ద ఫ్యాన్ వా నువ్వు? అక్క, ఇవన్నీ సార్కి ఎట్లా తెలుసు అక్క? రే, సార్ శివుని ప్రతిరూపం రా. ఈయన ఖచ్చితంగా 3వ కన్నుంది. సార్ నన్ను క్షమించు సార్, నాకు తప్పైపోయింది సార్. శివయ్య, ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు. అరుణ్, అంటే నువ్వు కళ్ళెన్నోళ్ళ యాక్ట్ చేస్తున్నావా? ఒకప్పుడు సార్, ఇప్పుడు కాదు. చూడక్క, ఇప్పుడు నీ లైఫ్కి నేను పెద్ద లాటరీ టికెట్ని. నేను చెప్పినట్టు చేస్తే మీ ₹1 ఇప్పిస్తా. ₹1? ఏం చేయాలి సార్? సిమ్రన్ మ్యామ్, Go this way and take left, sir. థ్యాంక్ యూ. హలో మేడం, మోహన్ గారి కాల్ డేటా గురించి మాట్లాడాలి. ఓ ఓకే, కూర్చోండి. కాసేపు బయట వెయిట్ చేయి. ఓకే మ్యామ్. తలకి ఆ దెబ్బేంటి? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అయింది. ఎందుకు రమ్మన్నావు? పవిత్ర బెంగళూరులో ఉన్న షెట్టికి కాల్ చేసి ఎందుకు డాడీని కలవాలనుకున్నారు, నిజంగా బెంగళూరులో మీట్ అయ్యే ప్లాన్ ఉందా, ఇలాంటి విషయాలని అడుగుతోంది. నువ్వు పట్టుకున్న వాడిని కూడా కలవడానికి ట్రై చేస్తోంది. ఇదే కంటిన్యూ అయితే మనం దొరికిపోవడానికి టైం పట్టదు. అయితే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ పవిత్రని కూడా చంపేయటమే. ఏంటి ఆలోచిస్తున్నావు? చిన్నపిల్లనా? అది కాదు, మొన్నే మోహన్ చనిపోయాడు, తర్వాత ఎదురింటి ముసలావిడ చనిపోయింది, ఇప్పుడు పవిత్ర కూడా చనిపోతే మీడియాకి పోలీసులకి నా మీద డౌట్ వస్తుంది. నాన్న చనిపోయాడనే డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటున్నానని పవిత్రలాగా నువ్వే ఒక లెటర్ రాయి, మిగతాదంతా నేను మేనేజ్ చేస్తాను. నేను చూస్తాను. హే, హాయ్ అరుణ్ గారు, రండి. హాయ్ పవిత్ర,
హాయ్. హాయ్. అదేంటి అప్పుడే వచ్చేసారు? వెళ్ళిన పని అయిపోయిందా? లేదు, ఇక్కడ కొత్త పని పడింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే మ్యామ్. అరుణ్ గారు, మొన్న ఒక ట్యూన్ నేర్పించారు కదా, అది నేర్చేసుకున్నాను. ప్లే చేసి చూపించినా? యా షూర్. ఏంటి పని అయిపోయిందా? ఏంటయ్యేది? అరుణ్ గాడు ఇంటికి వచ్చాడు. అదేంటి నిన్న దగ్గరుండి వాడిని ట్రైన్ ఎక్కించానన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? హాల్లో. సరే, నువ్వు ఒక పని చెయ్యి. వాడిని అవుట్స్కర్ట్స్ లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకురా. అక్కడే వాడిని పాతి పెట్టేస్తా. ఓకే. నా వైఫ్ వాళ్ళ పిన్నికి సీరియస్గా ఉందట, ఐసీయూలో ఉంచారు. నేను వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. యూ క్యారీ ఆన్ గైస్. ఓకే సార్. మొన్న అత్త అన్నట్టున్నాడు కదా. అవును కదా. ఈ అల్పిన్ని ఏంటి వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వచ్చావు? ఇంకో 5 minutes లేట్గా వచ్చుంటే నా పని అయిపోయి ఉండేది. పవిత్రని చంపడమా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నా కళ్ళు తీసేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను. కానీ పవిత్ర జోలికి రావద్దు, తనని వదిలే. లేదంటే లేదంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏంటి బెదిరేస్తున్నావా? హలో బండితి. ఏమైంది? ఎవరు ఆటో అడ్డంగా పెట్టారు. ఆటో వెనకాల ఐశ్వర్యరాయ్ ఫోటో ఉందా? నీకు మళ్ళీ కనపడుతుందా? గుడ్ ఈవినింగ్. యా, ఈరోజు మీకోసం చైనీస్ పోహా చేశాను. ఏమైంది అలా ఉన్నారు? నొప్పిగా ఉందా? మీరుండండి, నేను చూస్తాను. ఎలా ఉందో చెప్పండి. వెరీ గుడ్. హలో హలో, నేను డిటెక్టివ్ అస్గర్ని మాట్లాడుతున్నా. లక్ష్మి గారితో మాట్లాడచ్చా? చెప్పండి. మేడం, యాక్టర్ మోహన్ గారు ఉండేవారు కదా, ఆయన వైఫ్కి ఎవరితో నా ఫెయిల్ ఉందని డౌట్ వచ్చి నన్ను హైర్ చేసుకున్నారు. బాబీ, 2 వారాలు కష్టపడి తిరిగి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ సంపాదించాను. ఆయన ఏమో చనిపోయారు. ఇప్పుడు నా ఫీజు ఎవరు ఇస్తారు? అది నన్ను అడుగుతారేంటి? ఎందుకంటే మీ ఆయనతోనే కదా ఆ సిమ్రన్కి అఫైర్ ఉంది, అందుకే అడుగుతున్నా. ఎవరు? మల్లిక. అడిగానని చెప్పు. మా ఆయన ఎవరో నీకు తెలుసా? నువ్వు చెప్పేది అబద్ధం అని తెలిస్తే అసలు ఏం జరుగుతుంది? మేడం మేడం మేడం, నాకు మొత్తం తెలుసు. మీ ఆయన సిమ్రన్తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా మోహన్ గారికి దొరికిపోయాడు. ఆ విషయం బయటపడకూడదనే ఆయన్ని చంపేశారు. అది మ్యాటర్. సరే మేడం, రేపు పొద్దున్న 9:30 కాల్ చేస్తాను. నాకు ₹1 కోటి కావాలి. ఇవ్వకపోతే మీకు చెప్పేదే ఉంది. ఇలాంటి న్యూస్ కోసం మీడియా వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు. ద నేషన్ వాంట్స్ టు నో హూ కిల్డ్ యాక్టర్ మోహన్. గుడ్ నైట్, శుభరాత్రి. సార్, నీ కళ్ళు లేవు గానీ మస్తు దిమాకున్న సార్. సార్, ఇప్పుడు తీసుకుందాం సార్ ఒక సెల్ఫీ. జర ముందుకు రండి సార్. లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు షూట్ చేస్తున్నావు? బయటికి రారా కుక్క. మర్యాదగా వస్తావా రావా? లక్ష్మి, ఆవేశపడకు. ముందా కనపడి. ఈ రోజు నేను వదిలేదే లేదురా నీ అబ్బా. రోజుకి 16 నుండి 26 గుడ్లు తిని ఆ సిమ్రన్ని సుఖపెట్టడానికి వెళ్తున్నావా? బయటికి రా ముందు. లక్ష్మి, ఒకసారి నేను చెప్పేది విను. ఆ సిమ్రన్ నన్ను ట్రాప్ చేసింది. నేను ఒక ఫూల్ని. అనవసరంగా ఇరుక్కుపోయా. ట్రాప్ చేయడానికి చిన్న పిల్లోడివి మరి.
వస్తున్నా లక్కీ, ప్లీజ్ షూట్ చేయకు. ఐ లవ్ యూ లక్కీ, లవ్ యూ, డోంట్ షూట్. ఎవరు ఆ సిమ్రన్ ఫోన్ చేసింది? అది కాదే, సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడు. కావాలంటే లౌడ్ స్పీకర్ పెడుతున్నాను. చెప్పు శ్రీనివాస్. సార్ సిమ్రన్ కారు సూసైడ్ పాయింట్ లో దొరికింది సార్. కారు దగ్గర ఆవిడ బ్యాగు చెప్పులు ఉన్నాయి సార్. ఇంకో విషయం, సూసైడ్ నోట్ ఏం దొరకలేదు. బాడీ కోసం వెతుకుతున్నాం. నదిలో ముసళ్ళు ఉండటం వల్ల బాడీని రికవరీ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. రికవరీ అవగానే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. యాక్టర్ మోహన్ భార్య సిమ్రన్ ఆత్మహత్య చేసుకున్నారు. నేను మండోవి రివర్ బ్రిడ్జ్ పైన నిలబడి మాట్లాడుతున్నాను. ఇక్కడే ఆవిడ కార్, బ్యాగ్ దొరికాయి. కొన్ని రోజుల క్రితమే హీరో మోహన్ బాడీ ఈ ప్లేస్ నుండే వెలికి తీశారు. అందుకే సిమ్రన్ కూడా ఇక్కడే దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నమ్ముతున్నారు. సిమ్రాన్ కూతురు పవిత్ర చెప్పిన ప్రకారం సిమ్రాన్ తన మ్యూజిక్ టీచర్ అరుణ్ తో కలిసి బయటకు వెళ్లిందని, తర్వాత తిరిగి ఇంటికి రాలేదని చెప్పింది. అరుణ్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అతను దొరికేంత వరకు అవకాశం కల్పించడం లేదు. తెలియని విషయం ఏంటంటే సిమ్రన్ కూడా యాక్టర్ అవ్వాలనుకుంది. అందుకే వయసులో పెద్దవాడైన మోహన్ ని పెళ్లి చేసుకుంది. కానీ అనుకోకుండా మోహన్ చనిపోయిన తర్వాత వెండి తెరపైన వెలగాలనుకున్న సిమ్రన్ కల చెదిరిపోయింది. అందుకే సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మోహన్ మర్డర్ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఏంటి సిమ్రన్, నీ చావు వార్త విని నీకే బాధేసిందా? నీ ప్లాన్ నాకు అర్థమైంది. పవిత్ర సేఫ్ గా ఉండాలనే కదా నన్ను కిడ్నాప్ చేసావు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. వీడికి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అందరికీ చెప్తున్నా. పోలీసులు వీడు వెంట పడుతున్నారు. వీడితో ఉంటే మీరు కూడా ఎరుక్కుంటారు. నన్ను వదలండి. మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. నన్ను నమ్మండి. ఆగు, మా డాక్టర్ పిల్లానే నమ్ముతాగా, నిన్ను మాత్రం నమ్మ. మధ్యలో నా పెళ్ళాన్ని ఎందుకు లాగుతున్నావు? ఏదో ఎగ్జాంపుల్ వాడినా సార్. ఎగ్జాంపుల్ కి అయితే నీ పెళ్ళాన్ని లాగొచ్చుగా, నా పెళ్ళాన్ని ఎందుకు? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. పెళ్లి చేసుకో. కనీసం ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికైనా పనికొస్తుంది. ఆపుతారా? మన మధ్య హంతకురాలు ఉంది. ప్లీజ్ బీ సీరియస్. ఎవరా హంతకురాలు? నేనెవరిని చంపలేదు. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు బాబీ మోహన్ గారిని చంపేసి బాడీని సుట్ కేసులో పెట్టారు. నువ్వంతా జరిగిన తర్వాత వచ్చావు అరుణ్. నీకు అసలు ఏమీ తెలియదు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అది. బాబీ గన్ టేబుల్ మీద ఉండగా మోహన్ తీశాడు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను వద్దు అని. వినలేదు. ఏమైంది? చివరికి చచ్చిపోయాడు. మరి మిసెస్ డిసూజా సంగతి ఏంటి? అమాయకంగా మాట్లాడుకో అరుణ్. ఆవిడ బాబీని గుర్తుపడితే అందుకే నేనే పైనుండి తోసి చంపేశా. అమాయకంగా మాట్లాడుకో అరుణ్. ఆవిడ బాబీని గుర్తుపడితే అందుకే నేనే పైనుండి తోసి చంపేశా. థ్యాంక్ యూ సిమ్రన్ ఫర్ యువర్ కన్ఫెషన్. ఇప్పటి వరకు నా దగ్గర సాక్ష్యం లేదు, కానీ ఇప్పుడుంది. నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్ళబోతున్నాను. బాబీ చెప్పింది కరెక్టే. నీ కళ్ళు కాదు, ప్రాణాలు తీయాల్సింది. నాకు కట్లు తీయండి. ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. కంగారు పడుకో. డాక్టర్ ఇప్పుడే చెప్పాడు, నీ బ్లడ్ శాంపుల్ నా శాంపుల్తో మ్యాచ్ అయితే కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చంట. సో అందుకని నీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నాడు. ముందు కట్లు విప్పండి. ఇప్పేదండి దొరలకు సప్పుడైక ఊకే కూర్చో. నీకు తిననీకి బాత్రూమ్ పోనీకి నేను హెల్ప్ చేస్తా. అదే లాస్ట్ ఫ్లోర్. మురళి, నువ్వు ఇక్కడే ఉండాలి. అక్క చెప్పినావు కదా నేను కింద ఉంటా. ఎవరన్నా అడిగితే నేను పని మనిషిని వారానికి ఒకసారి ఊడమనికి వస్తా అని చెప్పేస్తా. అంతే కదా. ఆ బాబీకి సాక్ష్యాలు ఏవి దొరక్క ఖచ్చితంగా పైకి రావడానికి లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు నేను లిఫ్ట్ ఆఫ్ చేస్తా. దాంతో బాబీ గడ్ లైఫ్ ఖతం, మన లగ్జరీ లైఫ్ షురూ. అరే బిల్డింగ్ పడిపోయింది. నేను పెడతాను. బా ఇది ఊకుకే కొబ్బరి నీళ్ళు తాగుతుంది, బాత్రూమ్ పోతుంది. సాబ కొడుతుందిరా నాయనా. నువ్వు పోక తప్పుతుందారా? మీరు అరుణ్ గాడిని నమ్మి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అసలు బాబీ దగ్గర ₹1,00,00,000 ఎందుకు ఉంటాయి? కొంచెం ఆలోచించండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. మేము టీవీలో చూసినాం. గా ₹1,00,00,000 ముచ్చట మాకెరికే. అరే టీవీలో చెప్తే అన్ని నిజాలు అయిపోతాయా? అక్క ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను నీలాగే ఆడదాన్ని. మొగుడు పోయిన బాధలో ఉన్నాను. ప్లీజ్ నాకు సాయం చేయండి. రేపు ఆ ₹1,00,00,000 మా చేతికి వచ్చినాక ఆలోచిద్దాం. నువ్వు నడు. కాపాడండి. హెల్ప్ హెల్ప్, కాపాడండి.
సాల్ సాల్లే నడు ఇక మళ్ళీ ట్రైన్ రావడానికి గంట పడుతుంది అప్పుడు అరుద్దు గాని